కోన్రావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటన ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 కూలీలు గాయపడగా వారికి ప్రాథమిక చికిత్స అనంతరం సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనుల నిమిత్తం ఉదయం దాదాపు 20 నుంచి 30 మంది ఉపాధి హామీ కూలీలు చేరుకొని పనులు ప్రారంభించారు. పని స్థలానికి సమీపంలోని చెట్టుకు తేనెటీగల తెట్ట ఉండగా దానిని గమనించకుండా కూలీలు పనిముట్లతో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పార తగలటంతో తేనెటీగలు ఒక్కసారిగా గుంపులుగా బయటకొచ్చి కూలీలపై దాడి చేశాయి. దాడి నుంచి మిగతా కూలీలు వెంటనే అక్కడి నుంచి తప్పించుకోగా 7 నుంచి 8 మంది వరకు తేనెటీగల కాటుకు గురై గాయాల పాలయ్యారు. బాధితులకు గ్రామంలోనే ప్రాథమిక చికిత్స అందించి అనంతరం సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ప్రాణాపాయం లేదని, అవసరమైన చికిత్స అందిస్తున్నామని ఏరియా ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ తెలిపారు. ఉపాధి పనికి పోతే ఇట్లా పని చేస్తామని ఇట్లా గడ్డి కొడుతున్నాం. పోసే వరకే మొత్తం కంటి తీగలన్నీ చేసి ఒక 5-6 అందరికీ ముఖం ఇవన్నీ మంట మండుతున్నాయి. ఉపాధి పని చేస్తున్నాం. కాలం సాపే గడ్డి పూర్తిగా వేసి లోపల పొదలు ఉన్నాయి పూర్తి కాబట్టి పని చేస్తుండగా వాళ్ళు గడ్డి వస్తారు. ఆలోచించగా అనుకోకుండా అది అక్కడ అందులో ఉన్నట్టు థియరిటికల్ ఉన్నట్టు ఎవరికి కావాలేదు ఏర్పలేదు. అది ఒకసారి చూసేసరికి అయితే అన్ని ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి ఒక 10-15 మంది మీద అటాక్ చేసి ఇందులో పరిస్థితి ఏమో తెలుస్తుంది. ఇందులో కొంచెం తీవ్రంగా నడుస్తున్నారు. కొంచెంసేపు అయితే మనకి విషయం ఏమైనా కొంచెం ఆందోళనకరంగానే ఉన్నాం.